ఈ రోజు మనం మాట్లాడుకుందాము అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్ 9 గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఈ రోజు దారుణంగా ఫెయిల్ అయిన వారు ముగ్గురు జడ్జిలు దారుణంగా ఫెయిల్ అయినారు. వాళ్ళు పెట్టిన 3 రకాల టాస్క్ ఏదైతే ఉందో అంట్లు తోమేది ఒకటి, బట్టలు మడతేసేది ఇంకొకటి, ఊడ్చేది ఇంకొకటి, ఈ 3 కూడా అటర్ ఫ్లాప్ గా ఫెయిల్ అయినాయి. వాళ్ళు చూజ్ చేసుకున్న ముగ్గురు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయినారు. అండ్ ఈ టాస్క్ కు సంచాలకులుగా ఉన్న ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో వాళ్ళు కూడా అటర్ ఫ్లాప్ గా ఫెయిల్ అయినారు. నవదీప్ తెచ్చుకున్న కార్డులు, ఎల్లో కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అసలుకు 3 ముఖం లేకుండా దారుణంగా ఫెయిల్ అయిపోయినాయి. వీళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టినా కూడా పాస్ అయ్యే సిచ్యువేషన్లో లేరు. అసలుకు అగ్ని పరీక్షను ఇంత నిదానంగా ఇంత నిబ్బరంగా కంటిన్యూ చేస్తే ఇది ముందుకు పోతాదా లేదా, అసలుకు ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు అయిపోతాయా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు ఏదన్నా ఎంటర్టైన్మెంట్గా ఉందా అంటే అది హరీష్, తెలుసు కదా మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన కొంచెం అది కసు ఎక్కువ ఉంది, అదే చెత్త ఎక్కువ ఉందని ఆయన టీషర్ట్ తీసుకొని కొంచెం క్లీన్ చేయడం జరిగింది. అది వెంటనే అయిపోయింది. లేకపోతే ఇంకా కొంచెం చెత్తగా నుండింటే ఆయన పాయింట్ తీసి కూడా క్లీన్ చేసేటోడు. అసలు మొత్తము ఈ అగ్ని పరీక్ష అనేది ఏదైతే ఉందో అది అగ్నిగుండంగా మారి మొత్తం ఆంధ్ర తెలంగాణ వాళ్ళను మొత్తము దహనం చేసేదని మనస్ఫూర్తిగా నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం అగ్ని పరీక్షకు సంబంధించి ఎపిసోడ్ 9 గురించి. ఎంట్రీ వచ్చింది శ్రీముఖిలో ఈరోజు కొంచెం ఎనర్జీ అనేది డౌన్ అయినట్లు కొంచెం అనిపించింది, కానీ కొంచెం ఆమె మాట్లాడే మాటలు తర్వాత కొంచెం మంచిగానే స్పాంటేనియస్గానే మాట్లాడింది. ఆమె వచ్చిన వెంటనే చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది అలసిపోయి అరక్షణం ఆగినా మనము మన గమ్యాన్ని చేరుకోలేమని ఏదైతే డైలాగ్ చెప్పిందో అది వాళ్లకు సెట్ వాళ్ళకి చెప్పిందా, లేకుంటే వీళ్ళకే చెప్పుకుందా, లేకుంటే జడ్జిలకు చెప్పిందా అనేది అర్థం కాలేదు కానీ డెఫినెట్గా మాత్రం అది కంటెస్టెంట్లకు మాత్రం చెప్పలేదు. దానికి సంబంధించిన రీజన్ ఏంది, అసలుకు కంటెస్టెంట్లకు పెట్టిన టాస్క్ ఏంది అనే దాని గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్గా ఉన్న ఎవరైతే నాగా ఉన్నాడు కదా, నాగా ఆయనని పిలిచారు. ఆయనను పిలిచి అదే వినాయకుని పండుగ ఉంది కదా, నాకు తెలిసి ఆయనకి ఏదైనా స్వీట్ బాక్సులు ఇస్తారంటే ఆయన కూడా ఆశపడినాడు. యాదో నాకు మైసూర్ పాకు ఇంత లడ్డు వస్తుంది తినొచ్చులే లక్షణంగా, వీళ్ళు పెట్టే టార్చర్కు కొంచెం రెస్ట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఆయన అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేసినాడంటే ఉత్తవి స్వీట్ బాక్సులు ఇచ్చి ఆ స్వీట్ బాక్సులలో ఎగ్జాక్ట్గా 12 మంది పేర్లు కలిగిన స్వీట్ బాక్సులు ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఆయనకు చెప్పడం జరిగింది. ఏం చెప్పినారంటే, నాగన్నా నువ్వు ఒక పని చేయన్నా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళను అండ్ ఎవరికైతే ఇప్పటి వరకు అవకాశం రాలేదో నువ్వు వాళ్ళని మాత్రం చూజ్ చేసుకో. అండ్ దీంట్లో ఇప్పుడు మేము పెట్టిన దాంట్లో కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి, అవి నువ్వు చూడొచ్చు కానీ వేరే వాళ్ళకు నువ్వు చెప్పకూడదు, నీకు అనుకున్న వాళ్ళకి ఇచ్చేసేయి అన్నట్లు చెప్పినారు. యాక్చువల్గా ఆ బాక్సులలో ఆ 12 బాక్సులలో ఏముందంటే దానికి సంబంధించిన 3 బాక్సులలో లీడర్ అనేది ఉంది. మిగతా అన్నిటికీ సంబంధించి దాంట్లో కొన్ని ఎమోజీస్ ఉన్నాయి, ఏడ్చేటివి, నవ్వేటివి, తుమ్మేటివి, అట్లాంటివి కొంచెం ఉన్నాయి. అండ్ ఆ లీడర్ అనే బాక్స్ ఎవరికైతే పోతుందో సో వాళ్ళు లీడర్ అన్నట్టు ముందు ఈయనకు చెప్పినారు. దాని తర్వాత ట్విస్ట్ ఈయనకు అర్థం కాలే, నాగా అయోమయంలో ఉన్నాడు పాపం, ఆ మనిషికి అర్థం కాలే, స్వీట్లు అని చెప్పి మోసం చేసినారనే షాక్లో ఆయన ఉన్నాడు. సో వెంటనే ఏం చేసినారంటే వాళ్ళకు 12 మందికి ఇచ్చేసినారు. 12 మందికి ఇచ్చిన తర్వాత నవదీప్ ఆగమేఘాల మీద రావడం, ఆయన ఏం చెప్పినాడంటే ఇప్పుడు పెడుతున్నాను నేను ఒక ట్విస్ట్ అని. ఆ ట్విస్ట్ ఏంది అంటే ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో మీరు వేరే వాళ్ళతో స్వైప్ చేసుకోవచ్చు అని చెప్పినారు. ఆ స్వైప్ చేసుకునే క్రమంలో ఆ టాస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. టాస్క్ ఏంటంటే ఇప్పుడున్న అందరి దగ్గర ఉన్న బాక్సులలో 3 బాక్సులలో లీడర్ అని ఉంది. మీకు ఎవరి మీదైతే డౌట్ ఉందో, లైక్ నాగా వాళ్ళకు లీడర్ ఇచ్చింటాడని, సో వాళ్ళతో మీరు స్వైప్ చేసుకోవచ్చు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నవదీప్ అన్న ఫస్ట్ టైం ఆయన టాస్క్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాడని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చేసిన తర్వాత శ్రీజకు కొంచెము ఐడియా ఎక్కువ కదా. శ్రీజ ఏం చేసిందంటే ఇప్పుడు ఈయన అందరికీ ఏడు కదా లీడర్ అని, ఈయన కాడ పెట్టుకొని ఉంటాడు కాబట్టి నేను ఈయనతో స్వైప్ చేసుకుంటానని శ్రీజ నాగాతో స్వైప్ చేసుకుంది. అండ్ అప్పుడు నాగా కాడ ఉన్న బాక్స్ ఆయన శ్రీజ దగ్గర పోయింది కదా, శ్రీజ అప్పుడు లీడర్ అవుతుంది. ఐడియా అర్థమైంది కదా. సో ఈమెం చేసింది, ప్రియాకి ఇంకా తెలివి ఎక్కువ, కర్నూలు నుంచి మామూలు కాదు. సో శ్రీజ దగ్గర ఉండేది అంటే ఈయన అయితే నాగాడ ఉంటుందని ఆల్ ఈజ్ వెల్ అనుకొని ఆమె ఏం చేసిందంటే ప్రియా శ్రీజ కాడ ఉండే బాక్స్ తీసుకుంది. ఫైనల్గా ప్రియా బాక్స్లో లీడర్ అని ఉంది. ఆమె ఏదైతే ప్లాన్ చేసిందో అది వర్కౌట్ అయింది. శ్రీజ ప్లాన్ కొంచెం బిస్కెట్ అయిపోయింది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదంతా ప్లానింగ్ ఏమో. సో దీంట్లో ముగ్గురికి లీడర్ అనేది వచ్చేసింది. దాంట్లో ఒకటి ప్రసన్న, ఆయన ఇంతవరకు లీడర్ కాలేదు, ఆయన లీడర్ చేసినారు. నిజంగా నాకు మంచి ఫీలింగ్ అనిపించింది. మీకేమనిపించిందో డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ సెకండ్ దాలియాకు కూడా లీడర్ బోర్డు వచ్చింది. దాని తర్వాత ప్రియా ఎవరైతే ఉన్నారో ఆమె, దాని తర్వాత
మిగతా ముగ్గురిని సెలెక్ట్ చేసుకోలేదు. ఓన్లీ 12, టోటల్ 15 మంది ఉన్నారు. 12 మందిని మాత్రమే ఈ బాక్సులతో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ బాక్సులతో సెలెక్ట్ చేసుకునే వాళ్ళని మాత్రమే దీంట్లోకి తీసుకోవాలన్నట్టు చెప్పినారు కదా, అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో నుంచి ముగ్గురు లీడర్లు ఎవరైనారంటే ప్రసన్న అయినాడు, దాలియా ఎవరైతే ఉందో ఆమె, అండ్ దాని తర్వాత ప్రియా శెట్టి. సో వీళ్ళు ముగ్గురు లీడర్లు అయినారు. అండ్ వీళ్ళకు సంచాలకులుగా ఎవరినైతే ముగ్గురిని ఎవరైనా తీసుకోలేదు, డెమోన్ పవన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకోలేదు. మన అసలుకు అర్థం కాకుండా ఉంది ఏం జరుగుతుందో మనిషి విషయంలో. ఆయన స్ట్రాటజీ అంటున్నాడు కానీ అది వర్కౌట్ కాకుండా ఉంది. ఆయనను తీసుకోవడం సంచాలకునిగా తీసుకోవడం జరిగింది. అండ్ షకీబ్ను కూడా సంచాలకునిగా తీసుకోవడం జరిగింది. ఓకే, వీళ్ళ ముగ్గురిని సంచాలకులుగా తీసుకున్నారు. సంచాలకులుగా తీసుకున్న తర్వాత లీడర్లను అడిగారు. అంటే ఇప్పుడు మేము ఒక టాస్క్ పెట్టబోతున్నాం, ఆ టాస్క్కు సంబంధించి మీరు మీ టీంలో ఎవరిని తీసుకుంటారో తీసుకోండి, అట్లనే తీసుకోండి అని చెప్పినారు. ఒక్కొక్క టీంలో ముగ్గురిని తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేసినారంటే టీం రెడ్, బ్లూ, ఎల్లో 3 టీంలు ఉన్నాయి. టీం రెడ్కు ప్రసన్న కెప్టెన్ గా ఉన్నాడు. ఆయన అనుషను, శ్వేతను, దివ్యాన్ని తీసుకున్నాడు. బ్లూకు దాలియా కెప్టెన్ గా ఉంది. ఆమె శ్రీయాను, హరీష్ గురించి చెప్తా. ఇంట్లో ఆయననే పెట్టే కంట్లో పుల్ల అనే ఏదైతే వ్యవహారం ఉంటుందో ఈయన ఇంటర్ల మీదనే రివర్స్ అవుతారు. లాస్ట్కు ఏం జరిగిందో అది కూడా చెప్తాను. డెఫినెట్గా లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, దాని తర్వాత ఎల్లో ఉంది. ఎల్లోలో ప్రియా కెప్టెన్ గా ఉంది. సో పవన్ కళ్యాణ్ తీసుకుంది, కల్కిని తీసుకుంది, నాగప్రశాంత్ పాపం అల్పం అసలుకు చాలా తక్కువ ధరకు, ఐపీఎల్ వేలంలో ఎంత తక్కువ ధర ఉంటుందో అంత తక్కువ ధరకు మన నాగప్రశాంత్ తీసుకున్నాడు. నాగప్రశాంత్ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం, ఆయననే లాస్ట్ కొన్నారు. ఓకే, అర్థమైంది. అసలుకు షేమ్ పప్పి అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇప్పుడు సంచాలకులు ఏం చేసినారు? ఇప్పుడు ముగ్గురు బయట ఉన్నారు కదా, డెమోన్ పవన్ ఉన్నాడు, మన షకీబ్ ఉన్నాడు, అదే విధంగా మనీష్ ఉన్నాడు కదా. వీళ్ళని చెప్పినారు, అయ్యా స్వామి మీకు రెడ్ కావాలా, బ్లూ కావాలా, ఎల్లో కావాలా, ఏ టీం వాళ్ళు కావాలి, మీరు ఏ టీంకు సంచాలకులుగా ఉంటారో సెలెక్ట్ చేసుకోరంటే డెమోన్ పవన్ ఫస్ట్ టైం కొంచెం ఆయన నోరిప్పి నన్ను చాలా తక్కువ అంచనా వేసినారు కాబట్టి నాగా ప్రశాంత్ నేను వీళ్ళకే ఉండి నేనేంటో చూపిస్తా, నా కెప్టెన్షిప్ నా అంపైరింగ్ ఏందో చూపిస్తా, నేను అందరిని అవుట్ చేస్తా అన్నట్టు ఆయన చెప్పడం. అదేవిధంగా ఆయన ఆ టీంకు పోయినాడు. సో దాని తర్వాత బ్లూకు మనీష్ కెప్టెన్గా ఉన్నాడు, రెడ్కు షకీబ్ కెప్టెన్గా ఉన్నాడు. ఓకే, సో అసలు టాస్క్ ఏంటంటే ఒకటి అంట్లు తోమాలి, అంట్లు తోమినంట్లో చాలా క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఎంత క్లీన్గా ఉండాలంటే మనిషి గుండు ఎంత మిలమిల మెరుస్తుంది చూసినారు కదా, అంత క్లీన్గా ఉండాలన్నట్టు ఆ టాస్క్లో చెప్పడం జరిగింది. అండ్ కొంచెం కూడా అటు ఇటు ఉన్న ఆ టాస్క్ వాళ్ళు ఫెయిల్ అవుతారు అన్నట్టు చెప్పినారు. వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఒకరిని అంట్లు తోమడానికి, ఇంకొకరిని బట్టలు మడత పెట్టడానికి, ఇంకొకరిని ఊడ్చడానికి, అండ్ అదేవిధంగా స్వాబ్ కూడా కొట్టడానికి వాళ్ళు ఒక్కొక్కసారి ఒకరిని పంపించుకోవచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరిని. అది స్ట్రాటజికల్గా వాళ్ళకి ఎంతమంది అయితే కావాలో అంతమందిని పిలుచుకోవచ్చు. ఓకే, ఇది గేమ్. సో దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. అండ్ క్లీనింగ్ కొంచెము ఫస్ట్ స్టార్టింగ్ క్లీనింగే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. అండ్ ఇద్దరు దాలియా అండ్ శ్రీజ ఎవరైతే ఉన్నారో, శ్రీయా వాళ్ళిద్దరు వాళ్ళ దాంట్లో క్లీనింగ్ ఉన్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్, వన్ సైడ్ పవన్ కళ్యాణ్ చేస్తుండడం జరిగింది క్లీనింగ్. ఈ క్లీనింగ్లో ఇప్పుడు ఫస్ట్ షకీబ్ తప్పైన చోట తప్పని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తప్పైంది, ఇది కొంచెం ప్లేట్ బాగాలేదని ఆయన కరెక్ట్గానే చెప్తున్నాడు. పాపం డెమోన్ పవన్ కూడా ఇది కొంచెం ప్లేట్ సరిగా లేదు, మళ్ళీ క్లీన్ చేయండి అని చెప్తున్నారు. కానీ ఈ మనీష్ మర్యాద ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం చెప్పకుండా ఉన్నాడు. అసలుకు ఆయన మొత్తం క్లీన్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇది సరిగా లేదు, ఇది మళ్ళీ క్లీన్ చేయండి అంటున్నారు. అది 1/2 అయింది, 2/3 అయింది. వీళ్ళకు పని ఎక్కువైంది. ఓకే, ఎవరికి? ఆ దాలియా టీంలో ఉన్న శ్రీజాకు అండ్ శ్రీయాకు. ఓకే, సో వాళ్ళకి పని ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళని చూస్తున్నారు, వాయబ్బా వాళ్ళు ఎక్కువ దబదబ క్లీన్ చేసుకున్నారు, వీళ్ళు దబదబ క్లీన్ చేస్తున్నారు, మేము మాత్రం చేయలేకుండా ఉన్నామని ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాని పక్షంలో ఏం చేస్తున్నారంటే అసలు డిలే కావడానికి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నిదానంగా నిబ్బరంగా వీళ్ళ నెట్టైనా ఓడియాల, వీళ్ళు నన్ను తీసుకురా, నా స్ట్రాటజీ చూపిస్తా, నా ప్రతాపం చూపిస్తా, నేను నరసింహారెడ్డి అన్నట్టు ఆయన బాలకృష్ణ లెక్క ఆయన డైలాగులు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఎవరైతే ఈ టాస్క్ ఫస్ట్ మంచిగా పర్ఫామ్ చేసింది మాత్రం వీళ్ళు కల్కి టీం వాళ్ళు. కల్కి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. పవన్ కళ్యాణ్ కల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వచ్చినారు. సెకండ్ అనుష శ్వేత వాళ్ళు సెకండ్ వచ్చినారు. అండ్ థర్డ్ శ్రీజ వాళ్ళు. ఇంకా వాళ్ళకు స్కోప్ లేదు. సో సెకండ్ బట్టలు మడత పెట్టడంలో కూడా కొంచెం చాలా డిలే అయింది. అసలు వీళ్ళ ఇంట్లో బట్టలు మడత పెట్టినారా లేదా అనేది చాలా మందికి డౌట్ వచ్చింది. దాని తర్వాత ఊడ్చేది అసలు మామూలుగా కదా, అదొక బీభత్సము. 3 రోల్ చేసినారు, 1, 2, 3. దాంట్లో కొంచెం చెత్త వేసినారు. చెత్త వేయడమే కాకుండా దాన్ని క్లీన్ చేయడమే కాకుండా దాన్ని ఊడ్చడమే కాకుండా దాన్ని మాప్ కూడా కొట్టాలి, అంటే బండలు దుర్సాలు అంటారు కదా, అది కూడా చేయాలని చెప్పినారు. బట్ అన్ఫార్చునేట్గా ఫస్ట్ ఇది కంప్లీట్ చేసింది మాత్రం కల్కి వాళ్ళ టీమే. దాని తర్వాత అసలు శ్రీజకి ఏమైందో అర్థం కావడం లేదు. శ్రీజ ఏం చేసిందంటే
శ్రీజ గోల్మాల్ ఏం చేసిందంటే, ఇప్పుడు బెల్లు కొట్టారనుకో, స్కూల్ అయిపోయిన తర్వాత బెల్లు కొడితే నువ్వు మళ్ళీ బయటకు పోయిన తర్వాత నేను మళ్ళీ పోతాను, నేను స్కూల్కు, నేను మళ్ళీ చదువుకుంటాను, నాకు మళ్ళీ క్లాసులు చెప్పాలని అంటారా? లేదు. వీళ్ళు ఏం చేసినారంటే, శ్రీజ కొంచెం టాలెంట్, ఆమె కొంచెం ఏదో కొంచెం చూపించుకోవడానికి ఏం చేసిందంటే అది బిస్కెట్ అయిపోయిందిలే. బట్ అన్ఫార్చునేట్గా అది బిస్కెట్ అయిపోయింది. ఈమె ఏం చేసిందంటే అది కొంచెం ట్రై చేసింది. ఏం చేసిందంటే, మన ఉన్నాడు కదా ఆ మనిషి హరీష్, ఆ మనిషికి చెప్పింది, అయ్యా స్వామి నువ్వు చెత్త వాళ్ళ దాంట్లో వేసే, వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకుంటుంటారు, అంతలోపు నువ్వు క్లీన్ చేయొచ్చు, మనం గెలుస్తాము, మనం గంట కొట్టచ్చు అన్నట్టు కొంచెం ఐడియా చెప్పింది. ఈయన పెద్ద మంచి ఆకారం ఎంత ఉన్నాడు ఆయన, బాహుబలి సినిమాలో బాహుబలి కాదు బల్లాలదేవి ఉన్నట్టు ఉన్నాడు ఆయన అసలుకు ఊకన్లే కాకన్లే, ఆమె చెప్పినట్టు వినడము, దబక్కిన క్లీన్ చేసుకోవడానికి ఆయన ట్రై చేయడము, అది కొంచెం మళ్ళీ ఇంకా శ్రీముఖ తెలుసు కదా. సో ఈ టాస్క్ అయిపోయింది. టాస్క్లో బిస్కెట్ మొత్తం అందరు బిస్కెట్ అయిపోయినారు. నిజంగా దాన్ని అంతసేపు లాగినారంటే నిజంగా గొప్పలే అనుకోవచ్చు. ఓపికలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి అందరికీ గ్లూకోజ్లు ఇస్తుంటారు, గ్లూకోజ్ తాగి బలం పొంది వీళ్ళు మాత్రం టాస్క్లు ఆడతారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతసేపు అసలు ఆ టాస్క్ను అసలుకి ఇంత ల్యాగ్ లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. బట్ టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిన తర్వాత శ్రీముఖి మాత్రం పంచులు మామూలుగా లేదు. ఏంద్రా నాయన తండ్రి, ప్రతి ఒక్క ప్లేట్ అసలుకు ఏం లేదు, ఇంకా ఒళ్ళ తప్పితే నేనేమనుకున్నానంటే అదే ప్లేట్లో మీరు భోజనం చేయండి అంటారేమో వాళ్ళను అని అనుకున్నాను. కానీ ఒక్క ప్లేట్ కూడా బాగాలేదు. ఆమె అసంతృప్తిగా ఉంది. అదిగాక ఆమె కెమెరాకు కూడా చూపించింది, చాలా దారుణంగా కడిగినారు. అసలు వీళ్ళు లైఫ్లో ఇంకా ప్లేట్ కూడా కడగనట్టున్నారు, అంత దారుణంగా వాళ్ళు కడిగినారు. సో వాళ్ళు కడిగినారా లేదా అనేది ఒక సైడ్ అయితే, ఆ కడిగినది వీళ్ళు ప్రాపర్గా చూడలేదు కాబట్టి అది ఇంకొక మిస్టేక్ అని వాళ్ళని తిట్టింది, కడిగినందుకు వీళ్ళని తిట్టింది. ఏమి అన్నం పుణ్యం ఎరగని ఈ జడ్జిలను కూడా అనింది. ఏంది జడ్జెస్ వీళ్ళు ఆడకుండా చేయకుండా ఎట్ట వీళ్ళ కష్టమే అని చెప్పింది. అసలుకి ఈరోజు మొత్తం గందరగోళం జరిగింది. ఎపిసోడ్ 9 బోరింగ్ ఉంది. అట్టర్ ఫ్లాప్లు, సప్లిమెంటరీ ఎగ్జామ్లు మళ్ళీ రాస్తున్నారు. మళ్ళీ అయ్యో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. బట్ సక్సెస్ ఏదన్నా అయ్యే ఛాన్సులు ఏమన్నా ఉన్నాయంటే రేపటి ఎపిసోడ్ అది కొంచెం బీభత్సంగా ఉండబోతుంది. రేపు ఎగ్జాక్ట్గా నేను మార్నింగ్ 7:30, 8 కంతా మీకు వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ నా వీడియో మీరు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం డెఫినెట్గా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 ఏ విధంగా ఉందో డెఫినెట్గా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకే, బాయ్.